హలో ఆస్పిరెంట్స్, బ్రెయిన్ ఈటింగ్ ఆర్గానిజం గురించి విన్నారా? ఇఫ్ ఇన్ కేస్ వినకపోతే మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇందులో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను ఎగ్జామ్ ఓరియంటేషన్లోని. అండ్ ఇది పబ్లిక్ హెల్త్ అనే కాన్సెప్ట్లో కవర్ అవుతుంది. మనం చాలాసార్లు న్యూస్లో విన్నాము, ఈ బ్రెయిన్ ఈటింగ్ ఆర్గానిజం వల్ల చాలామంది చనిపోతున్నారు, మెయిన్గా కేరళ అనే స్టేట్లో. ఓకే, అసలు ఎవరు, ఏంటి, ఎలా స్ప్రెడ్ అవుతుందని ఇప్పుడు నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది ఎవరు కాజ్ చేస్తున్నారంటే ఒక అమీబా. అమీబా అనేది ఏంటి? ఇది ఒక ఇరెగ్యులర్ షేప్లో ఉన్న ప్రిమిటివ్ ఆర్గానిజం. దీని పేరు ఏంటంటే నెజిలేరియా ఫౌలేరి. ఇది గుర్తుపెట్టుకోండి. కాజింగ్ ఆర్గానిజం ఎవరు అంటే నెజిలేరియా ఆర్ నెగెలేరియా ఫౌలేరి. ఇది థర్మోఫిలిక్ అమీబా. అంటే ఏంటి? దీనికి వేడి అంటే బాగా ఇష్టం, అందుకే ఇది వార్మ్ ఫ్రెష్ వాటర్స్లో బాగా ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఎవరైతే ఈ వార్మ్ వాటర్ బాడీస్లో కదా ఉంటుంది, సో ఎవరైతే స్విమ్మింగ్ కానీ దిగుతారో వాళ్ళు యొక్క ఐస్ ద్వారా కానీ స్కిన్ ద్వారా కానీ ఎంటర్ కాదు, అది ఓన్లీ వన్ వేలో ఎంటర్ అవుతుంది, నోస్. వాళ్ళ ముక్కు ద్వారా ఈ అమీబా అనేది వాళ్ళ బ్రెయిన్కి రీచ్ అయిపోయి బ్రెయిన్ని తినేస్తూ ఉంటుందన్నమాట. ఇది కాజ్ చేసే డిసీజ్ పేరు ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ కాదు, డైరెక్ట్గా వాళ్ళ నోస్ నుంచే అది ఎంటర్ అవుతుంది. వాటర్లో ఉన్న అమీబా అనేది స్విమ్మింగ్కి అదర్ పర్పస్కి వెళ్ళినప్పుడు ఇట్ విల్ ఎంటర్ త్రూ ద నోస్. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ స్విమ్మింగ్ చేసినప్పుడు మీ హెడ్ మునగకుండా స్విమ్ చేయడానికి ట్రై చేయండి, జస్ట్ ఫర్ ఫన్. సో అదనమాట, అందుకు గుర్తుపెట్టుకోవాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి అంటే, ఫస్ట్ థింగ్ ఎవరు కాజ్ చేస్తున్నారు? నెజిలేరియా ఆర్ నెగిలేరియా ఫౌలేరి. అది ఏంటి? వైరస్సా, బ్యాక్టీరియానా, ప్రోటోజోవనా, ఏంటి? ఇట్ ఈస్ అన్ అమీబా. థర్డ్, ఇది కాజ్ చేస్తున్న డిసీజ్ పేరు ఏంటి? ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారండి, లైక్ చాలాసార్లు మనం న్యూస్లో వింటున్నాము ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా పేరేంటి అని చెప్పేసి. సో ఇది అనమాట, ఇలా చదువుకోండి, ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ నోట్స్లో రాసుకొని రివిజన్ చేసుకోండి. థ్యాంక్ యూ and follow me for more updates.